టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును మార్చే ఎన్నికలు కాబోతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఉపాధ్యాయ అధ్యాపక ఆత్మీయ సమ్మేళనంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు కేవలం టీచర్లకే పరిమితం కావని, ఇవి తెలంగాణ ప్రజల తలరాతనే మార్చే ఎన్నికలు కానున్నాయని అన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. బండి సంజయ్ ఆఫ్టర్ ఆల్ ఒక కార్పొరేటర్ మాత్రమే, ఆయన అధ్యక్షుడు చేస్తే ఏమవుతుందని ట్విట్టర్ టిల్లు కేటీఆర్ అన్నాడని మండిపడ్డారు. తన తండ్రి ఉపాధ్యాయుడని, తాను సిద్ధాంతాల కోసం పనిచేస్తున్నానని, తాను ఏనాడు తన తండ్రి పేరు చెప్పుకుని రాలేదని తెలిపారు. మీ అయ్య లేకపోతే మిమ్మల్ని కుక్కలు కూడా దేకవని కేటీఆర్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో చిప్పలు కడుక్కొచ్చిన నీకు నా క్యారెక్టర్కు పొంతన అని ప్రశ్నించారు. మాకు ప్రోత్సాహం, మాకు అండగా ఉండండి. తప్పకుండా రాబోయే రోజుల్లో ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఒక మంచి ప్రభుత్వం ఏర్పడడానికి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి ఇది దోహదం చేసే అవకాశం ఉంది. ఇలా మీ సమస్యలను స్పందించే పార్టీ భారతీయ జనతా పార్టీ. నేను మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, మీకు ఫస్ట్ నాడే జీతాలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇస్తుందా ఒక్కసారి ఉంచండి. ఇలా మీరు ఏవిఎన్ రెడ్డి గారిని గెలిపించకుంటే మాకు ఫస్ట్ నాడు జీతాలు ఇవ్వకుండా మేము ప్రభుత్వాన్ని మద్దతు తెలుపుతామని చెప్పి పరోక్షంగా ప్రభుత్వం మద్దతు తెలిపిన వాళ్ళు అవుతారు. 317 జీవోను ఇలా వెంటనే సవరించాలంటే, వాళ్ళకి న్యాయం చేయాలంటే ఏవిఎన్ రెడ్డి గారిని గెలిపించండి. ఏవిఎన్ రెడ్డి గారు గెలవకుంటే మళ్ళీ 317 జీవోను మళ్ళీ ప్రభుత్వానికి సమర్థించినట్టు అవుతున్న విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోండి. మీ డిఎల్ఏ విషయంలో కానీ, పీఆర్సీ విషయంలో కానీ, మీకు ఫస్ట్ నాడు జీతాలు ఇచ్చే విషయంలో కానీ, 317 జీవో విషయంలో కానీ ఎప్పటికప్పుడు స్పందిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అనేక ఇబ్బందులు పట్టినా కూడా మేము స్పందిస్తున్నాం మీకోసం. కాబట్టి అన్ని రంగాలు, అన్ని విషయాల్లో స్పందిస్తున్నాం. కాబట్టి ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము దొంగదారులు, అడ్డదారులు గెలిచే ప్రయత్నం చేస్తున్నది. జనతా పార్టీని బలపరచండి. మాకు